9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు మనం బంగాళదుంప అల్లం పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. ఈ బంగాళదుంప ఫ్రై మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలు, 2 పెద్ద ఉల్లిపాయలు బారుగా కట్ చేసుకున్నానండి. ఈ రంగు మారక్కల్లా ఫస్ట్ మెత్తబడితే చాలు. 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇది కొంచెం మూత పెట్టుకుందామండి, మగ్గాలి. 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఉల్లిపాయ మగ్గిపోయింది. 3 బంగాళదుంపలు ఉడకబెట్టి కట్ చేసుకున్నానండి. 1 అంగుళం ముక్క అల్లం, 1 వెల్లుల్లిపాయ, 5 పచ్చిమిర్చి ఈ విధంగా మిక్సీ వేసుకున్నానండి. కూరలో ఇది వేసుకుందాం. ఇది 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. ఇది వేగిపోయింది. కొత్తిమీర జల్లి ఆఫ్ చేసుకుందాం. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇది అయిపోయిందండి. బౌల్లో తీసుకుందాం. అల్లం పచ్చిమిర్చి వేసిన బంగాళదుంప ఫ్రై రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.